భారత రాజ్యాంగం ఆమోదించి నేటికి సరిగ్గా 75 ఏళ్లు పూర్తయింది. 75 ఏళ్ల రాజ్యాంగ ప్రస్థానం సందర్భంగా రాజ్యాంగ దినోత్సవంపై టీశాట్ ప్రత్యేక కథనం. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. దీనిని భారత రాజ్యాంగ దినం లేదా సంవిధాన్ దివస్గా జరుపుకుంటున్నాము. భారత రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. రాజ్యాంగం రచించిన ఈ మధ్యకాలంలో అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించడం, అనేక మార్పులు చేయడం ద్వారా భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా రూపుదిద్దుకుంది. 1946 డిసెంబర్ 9వ తేదీ తాత్కాలిక రాజ్యాంగ పరిషత్ చైర్మన్ సచిదానంద సిన్హా నేతృత్వంలో మొదటి సమావేశం జరిగింది. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించబడిన మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చిన రోజును భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ప్రధాన బాధ్యత తీసుకుంది. భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26వ తేదీ 1949 సంవత్సరం రోజు రాజ్యాంగ సభ ఆమోదించడం, 1950 జనవరి 26వ తేదీ అమలులోకి తీసుకురావడం భారతదేశ చరిత్రలో కీలక మైలురాలుగా చెప్పుకుంటాం. స్వతంత్రం రాకముందు 1929 డిసెంబర్ 31వ తేదీ లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి భారత స్వాతంత్ర దినంగా పాటించాలని ఆనాటి సభకు హాజరైన ప్రతి ఒక్కరూ ఆమోదించడం జరిగింది. 1930 జనవరి 26వ తేదీ మొదటిసారి పూర్ణ స్వరాజ్ దినంగా జరుపుకున్నారు. అంత స్ఫూర్తివంతమైన రోజును భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుకు అనుసంధానంగా పెట్టుకోవడం జరిగింది. జనవరి 26వ తేదీ రాజ్యాంగ అమలులోకి తీసుకురావడం ద్వారా 1930లో మొదలైన స్వరాజ్య ఉద్యమం విజయవంతమైందని చాటి చెప్పారు. ఈ రోజుతో భారతదేశం సాంప్రదాయ రాజ్యభరణ స్థాయి నుండి పూర్తి స్థాయి సార్వభౌమ గణతంత్ర దేశంగా మారింది. నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించడం ద్వారా భారత రాజ్యాంగ రచన పూర్తి అయినప్పటికీ దాన్ని అమలులోకి తేవడానికి 2 నెలలు ఆలస్యమైన చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా జనవరి 26వ తేదీని ఎంచుకోవడం జరిగింది. నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదం, జనవరి 26 రాజ్యాంగం అమలులోకి రావడం అనేవి భారతదేశ చరిత్రలో భావోద్వేగాలతో నిండిన చారిత్రక గుర్తింపుగా నిలిచిపోయే రోజులుగా ఎప్పటికీ ఉంటాయి.